దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ ద్వారా మోడీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో డైరీలో ఉందని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని, ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తు చేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో 1975 నుంచి 1977 వరకు చీకటి రోజులుగా మోడీ అభివర్ణించారు. ఆనాటి పరిస్థితులపై మోడీ తొలి రాజకీయ జీవితంపై బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్జ్ ఎ లీడర్ పేరుతో కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించింది. ది ఎమర్జెన్సీ డైరీస్ లో మోదీ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, రాజకీయ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడంలో, ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మోదీ పాత్ర ఏంటి అన్న విషయాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మోదీ ఎలా ఎదుర్కొన్నారు, వాటి గురించి వివరణాత్మకంగా పుస్తకంలో ఉన్నాయని బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వెల్లడించింది. మోదీతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి ఇలా పుస్తకం ముద్రించడం మొదటి ప్రయత్నంగా పేర్కొంది.